రైట్ మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఆ మధ్య కోదండరామిరెడ్డిని ఏదో అన్నా అని కవిత మీద కామెంట్ చేస్తున్నా అని ఆ ఆకునూరు మురళి గారిని, తీన్మార్ మల్లి గారిని, జయప్రకాష్ నారాయణ లాంటి మేధావుల్ని ఎట్లా విమర్శిస్తారన్నా, అట్లెట్లా మాట్లాడతారు, అంత వల్గర్గా మాట్లాడతారా అని చెప్పేసి కొంతమంది మిత్రులను నేను కలిసినప్పుడల్లా అడుగుతుంటారు. వాళ్ళందరికీ సూటిగానే చెప్తున్నా వీళ్ళు మేధావులైతే నా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మాటలు ఉండాలి. నా రాష్ట్రాన్ని అవమానించే విధంగా, నా రాష్ట్రానికి ద్రోహం చేసే విధంగా మాట్లాడితే వాడెవ్వడైనా నేను ఇట్లే మాట్లాడతా. ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే ఢిల్లీ సాక్షిగా జయప్రకాష్ నారాయణ కాలర్ పట్టుకున్నది ఇదే చెయ్యి. ఇలా తెలంగాణకు ద్రోహం చేస్తున్నట్టు మాట్లాడుతుంటే కోదండరామిరెడ్డిని ప్రశ్నిస్తుంది కూడా ఇదే గొంతు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక కోదండరామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తే అడ్డుపడ్డది కూడా ఇదే శరీరము, ఇదే ఆకుల శ్రీనివాసరెడ్డి. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. ఈ రాష్ట్రానికి మంచి చేసినప్పుడు భుజాల మీద ఎత్తుకుంటాం, ఈ రాష్ట్రానికి చెడు చేస్తాము అన్ననాడు తీసి బండ కొడతాము. ఇదే నా వాదన, ఇదే నా ఆలోచన, ఇదే నా విధానము. ఇలా సకల జనుల సమ్మె అద్భుతంగా సాగిందంటే కోదండరామిరెడ్డి ముఖం చూసా, కోదండరామిరెడ్డి చెప్పిన స్పీచ్లు వినా, కోదండరామిరెడ్డి ఇచ్చినటువంటి స్ఫూర్తిని చూసా, కేసీఆర్ ఇచ్చినటువంటి భరోసాను చూసి, కేసీఆర్ నడిపినటువంటి ఉద్యమ స్ఫూర్తిని చూసి, కేసీఆర్ చేసిన త్యాగం చూసి, తన పదవులకు రాజీనామా చేసిన త్యాగం చూసి, కేసీఆర్ని నమ్మి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం రావాలని, ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం, ఈ రాష్ట్రం పరాయి పాలనలో ఉండకూడదు, స్వరాష్ట్రంలో సగర్వంగా తలెత్తుకొని నిలబడాలని ఆనాడు సకల జనులు సమ్మె చేసిర్రు. కోదండరామిరెడ్డి లాంటి అవకాశవాది కోసం చూడలే, కేసీఆర్ లాంటి ఒక ఉద్యమ స్ఫూర్తిని చూసి చేసిర్రు. అదే ఉద్యమ స్ఫూర్తిని ఇంకా కొనసాగిస్తున్నాం. తెలంగాణకు ద్రోహం చేస్తాము, తెలంగాణకు అన్యాయం చేస్తాము, వెకిలి మాటలు మాట్లాడతామంటే చూస్తూ కూర్చోవడానికి సిద్ధంగా లేవు. తెలంగాణ దేనికోసం తెచ్చినాం? నీళ్ళ కోసం కదా, నిధుల కోసం కదా, ఈ రాష్ట్రం బాగుపడాలనే కదా. ఇలా కోదండరామిరెడ్డి ఏం మాట్లాడుతుండు? నీళ్లు కింద ఉంటాయి, పైకి లిఫ్ట్ పోయాల్సిన అవసరం ఏముంది, ఖర్చు అవుతాయి, కరెంటు బిల్లు అవుతాయి అని ఆనాడు జయప్రకాష్ నారాయణ మాట్లాడిన మాటలే ఈరోజు కోదండరామిరెడ్డి కాళేశ్వరం గురించి మాట్లాడుతుంటే, కోదండరామిరెడ్డి అనేటోడు మనోడా, మందోడా, పరాయోడా, పగోడా అర్థం కానప్పుడు ఏం చేయమంటావు? ఖచ్చితంగా ఇట్లే ప్రశ్నిస్తా. 70 ఏండ్లు గోదావరిలో ఒక్క బ్యారేజ్ కట్టనోని తెలిసి కూడా కవిత కాళేశ్వరం మీద కారుకూతలు వస్తే ఇట్లనే ప్రశ్నిస్తా. ఆమె ఎవరన్నా కానీ ఎంత పెద్ద స్థానంలో ఉండని, తెలంగాణకు ద్రోహం చేయాలనుకుంటే నేను ఊకోను. మిత్రులారా, నన్ను తిట్టని నేను భరిస్తా, నా మీద కేసులు పెట్టినా నేను సహిస్తా. కానీ కాళేశ్వరం మీద, తెలంగాణ జీవధార, అది మహా అద్భుత మానవ నిర్మాణం, కాళేశ్వరం మీద కారు కూతలు కూస్తాము, చిల్లర డ్రామాలు ఆడతామంటే సహించా. మిత్రులారా, తెలంగాణ సమాజానికి నీళ్ళ సోయి రావాలి. అందుకని అంటున్నా, నీళ్ళ సోయి రాకపోతే నేను చెప్పే మాటలు అర్థం కావు. నోరు తెరిస్తే టీఎంసీ అంటారు. టీఎంసీ అంటే చాలా మంది తెలియదు. 1 టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్స్. క్యూబిక్ ఫీట్ అంటే ఏందో మనం ఫస్ట్ మాట్లాడదాం. క్యూబిక్ ఫీట్ అంటే ఒక ఫీట్ హైట్ తోటి, ఫీట్ వెడల్పుతోటి నీళ్లు ప్రవహించేదాన్ని మనం కొలుస్తాము. ఈ కొలుసుల సంగతి పక్క పెట్టి ఈ క్యూబిక్ ఫీట్లో ఎన్ని నీళ్లు ఉంటాయంటే 28.316 అనుకుంటే, సరే 28.3 లీటర్లు వేసుకుందాం. అంటే ఒక క్యూబిక్ ఫీట్కి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి? 28.3 లీటర్లు వస్తున్నాయి. ఇక మిలియన్ అంటే ఎంత? 10 లక్షలు. 1000 అంటే 1000. ఇది 1000 క్యూబిక్ ఫీట్కి గింతుంది. ఇంత తెలవాలి, సింపుల్గా తెలవాలంటే మిత్రులారా ఇది ఒకసారి చూడు. ఇది చాలా మందికి పల్లెటూరులో తెలుస్తుంది. మంచినీళ్ళు తాగాలంటే ముసలాం ఇంట్లో ఉంటే ముసలాయన కష్టం మీద భుజం మీద పెట్టుకొని పోతాడు. ఇది ముసలోళ్ళకి
ఒక 3-4 రోజులు నీళ్ళు వస్తాయి. చిన్న ఫ్యామిలీ అయితే ఒక క్యూబిక్ మీటర్ అంటే 28 లీటర్లు 2 రోజులు వస్తాయి. 2 రోజులు ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా నీళ్ళు అవుతుంది. ఎందుకంటే తెలంగాణ సమాజం నీళ్ళ మీదనే మాట్లాడాలి. ఊర్లల్లో దూపై ఎవరైనా ఇంటికి పోతే ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే నీ కడుపు చల్లగా ఉండాలని దేవుని అంటారు. నీళ్ళకి అంత గొప్పతనం ఉంటుంది. అలాంటి నీళ్లు 28 ఒక క్యూబిక్ ఫీట్లో ఉన్న నీళ్లు 28 లీటర్ ఇస్తే 2 రోజులు ఒక ఫ్యామిలీ నడుస్తుంది. ఒక వ్యక్తి ఒక రోజుకు 135 లీటర్లు తినడానికి, తాగడానికి, స్నానం చేయడానికి, బట్టలు విండుకోవడానికి, ముడ్డి కడుక్కోవడానికి కూడా ఒక రోజుకి ఎంత పడుతుంది? 135 లీటర్లు అయితే సరిపోతుంది. ఒక వ్యక్తికి 135 లీటర్లు ఇంటూ 365 రోజులు వేస్తే ఎంత అవుతుంది? దాదాపు 49,220 సంథింగ్ అవుతుంది. అంటే 49,000 వేసుకోరు. 49,000 లీటర్లు ఒక సంవత్సరానికి. ఒక వ్యక్తికి 135 లీటర్లు ఒక రోజుకు పనిచేస్తే 365 రోజులు సంవత్సరానికి పెట్టుకుంటే 49,000 లీటర్లు ఒక వ్యక్తికి సరిపోతాయి. ఒక వ్యక్తికి ఒక సంవత్సరానికి సరిపోయే నీళ్ళన్నీ 49,000 లీటర్లు. మరి ఈడ ఒక్క టీఎంసీ అంటున్నాం. ఒక టీఎంసీ అంటే గిన్ని. మరి ఒక టీఎంసీకి గింత ఫిగర్ ఉంటే దీనికి ఇంటూ 28.3 వేసుకుంటే 28 పెద్ద కథ. ఈ పెద్ద కథ గురించి ఇంకా మీకు సింపుల్గా చెప్తా. 49,000 లీటర్లు ఒక వ్యక్తికి ఉపయోగపడితే ఒక టీఎంసీకి మరి ఎంతమంది తెలుసా మిత్రులారా? 5,74,700 మందికి ఒక్క టీఎంసీ నీళ్లు 5,74,700 మందికి సంవత్సరం పాటు ఇవ్వచ్చు. ఒక్క టీఎంసీ నీళ్లు 5,74,700 మందికి సంవత్సరం పాటు ఇవ్వచ్చు. ఒక్క టీఎంసీఏ. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు, కేసీఆర్ ఏం చేసిండు? మల్లన్న సాగర్కు ఒక్కరోజు టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి. 2 టీఎంసీల కోసం ప్రయత్నం చేస్తారు. 50 టీఎంసీల మల్లన్న సాగర్ కట్టిండు. 50 టీఎంసీల మల్లన్న సాగర్ కట్టిండు. ఏమున్నది దానికి కరెంట్ ఎంత పోతుంది, దానికి ఖర్చు ఎంత అని చెప్పి ఆ జయప్రకాష్ నారాయణను ఢిల్లీలో కాలర్ పట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి గీననే. మళ్ళీ చెప్తున్నా, రికార్డు చెప్తున్నా. మరి 50 టీఎంసీల నీళ్లు నా హైదరాబాద్కి తాగనీకి, ఫ్యాక్టరీలకి, నా తెలంగాణలో రైతాంగానికి, సాగుకి, పంటకి, తాగనీకి, జీవనాధారానికి కాళేశ్వరము ప్రతిరోజు టీఎంసీ నీళ్ళు ఇస్తుంటే, లిఫ్ట్ చేస్తుంటే దానికి కరెంటు బిల్లు మాట్లాడిన కనీనములను కోదండరామనన్నా కనీన పొడనన్నా మీరు ఆలోచన చేయండి. మిత్రులారా, ఒక టీఎంసీకి 28 బిలియన్ లీటర్లు వస్తాయి. 28 బిలియన్ లీటర్లు అంటే రోజుకు 3.5 లీటర్లు తాగే వ్యక్తులని ఇంతకన్నా ఎక్కువ ఏం తాగరు. యావరేజ్గా 3.5 లీటర్లు తాగితే ఈ ప్రపంచంలో ఎంత జనాభా ఉన్నారో వాళ్ళందరినీ సిద్దిపేటలో పెట్టి రంగనాయకుల సాగర్లో ఒక టీఎంసీ నీళ్ళు పెడితే వాళ్ళందరికీ సరిపోయే నీళ్ళు ఒక్క టీఎంసీకి వస్తాయి. టీఎంసీ అంటే గిది. మిత్రులారా, ఆలోచన చేయండి. నీళ్ళ సోయి రాకపోతే, నీళ్ళ విలువ తెలియకపోతే తెచ్చుకున్న తెలంగాణకు విలువ ఉండదు. రేపు తెలంగాణ ఎడారి అవుతుంది. ఈ నీళ్ళ సోయి ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు అటు బనకచెర్ల కడుతుండు, తెలంగాణ నీళ్ళని ఎత్తుకపోతుండు. ఈ నీళ్ళ సోయి ఉన్న కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అటు ఢిల్లీకి, ఇటు గుజరాత్కి అమ్ముడు పోయి చంద్రబాబు నాయుడు కన్సన్నల్లో తెలంగాణకు ద్రోహం చేస్తారు. గది బాధ. ఆ బాధలో కూడా కవిత అట్లే మాట్లాడింది కాబట్టి అట్లే మాట్లాడుతున్నా. నా బాధ గిది. ఎందరో త్యాగాల మీద తెలంగాణ వచ్చింది. ఎందరో త్యాగాలు చేస్తే, పదవులో పైసలో కాదు, జీవితాల్ని త్యాగం చేస్తే వచ్చింది తెలంగాణ. ఆ తెలంగాణలో కుట్రలు చేస్తామంటే, నీళ్ళని ఎత్తుకపోతామంటే ఇంకా భవిష్యత్తు ఏడుంటుంది? ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇది నేను కామన్గా చెప్తున్న లెక్కనే.
ఇంకా ప్రొఫెషనల్గా చెప్పేటోళ్ళు ఉన్నారు. అప్పటికైనా సోయొత్తదేమోనని సింపుల్గా చెప్తున్న మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి.